విజయవాడ సర్కిల్ హెడ్ పి రవివర్మ చేతుల మీదుగా కెనరా బ్యాంక్ బొమ్మూరు శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మూరు నందు నూతన శాఖ ప్రారంభించడం చాలా హర్షించదగ్గ విషయమని మరియు బ్యాంకు సంబంధించిన వివిధ రకాల స్కీములను వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని నూతన శాఖలను ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. రీజనల్ హెడ్ శ్రీ తోట రవిచంద్ర మాట్లాడుతూ బ్యాంకుకి ఖాతాదారుల శ్రేయస్సే ముఖ్యమని, బ్యాంకు సేవలను డిజిటల్గా విస్తృతం చేసేందుకు బ్యాంక్ అడుగులు వేస్తోందని తెలియజేశారు. ఈ బ్రాంచ్ ద్వారా అందరికీ మేము సేవలు ఇవ్వడానికి బ్రాంచ్ ఓపెన్ చేయడం. సో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అందరూ చాలా బాగా కృషి చేశారు. మంచి షేప్లో సో దానికి అందరి సిబ్బందికి అభినందనలు. అలాగే మరి ఇలాంటి ప్రెమిసెస్ ఇచ్చిన మా ఓనర్ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మామూలుగా బ్యాంక్ అంటే ఒకసారి వచ్చి 50 మరి వదలదు, మరి కొంతమంది ఇస్తారు ప్రెమిసెస్, అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇది ఒక 57వ శాఖ బొమ్మూరు అనేది మన రాజమండ్రి రీజనల్ ఆఫీస్ 57వ శాఖ. అయితే ఇంకొక 2 నెలల్లో ఇంకొక 2 శాఖలు కూడా ప్రారంభించుకుంటారు. ఇది గోకవరం, ఇంకొకటి సత్రంపాడు. సో ఈ 2 కూడా ప్రిన్సెస్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. సో అక్కడ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం. సో ఈ బ్రాంచెస్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే ఆల్రెడీ అక్కడ ఆ ప్లేసెస్లో కొన్ని బ్రాంచెస్ ఉండొచ్చు కాక, అయితే మా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇంకా కొంచెం అవకాశం ఉంది. కాబట్టి అవకాశం అంటే లాభాలు సంపాదించాలని అవకాశం కాదు, అక్కడ ఇంకా మన బ్యాంకులు పెడితే అక్కడ ఉన్న గ్రామంలో కానీ పట్టణంలో ఉన్న ప్రజలకి బ్యాంకు యొక్క సేవల్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఎంతసేపు ఇదే ఆలోచిస్తుంది, అంతేగాని వెళ్ళి అక్కడ ఒక దుకాణం పెట్టేసి ఒక 100 కోట్లు ఇచ్చేసి 10 కోట్లు ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలని చాలా ఉండదు. ఇప్పుడు ఒక దగ్గర బ్రాంచ్ పెట్టాము అంటే అక్కడ వాళ్ళకి ఒక బేసిక్ నెసెసిటీస్ అంటే ఒక అకౌంట్ ఓపెన్ చేయడము. మనం ఇక్కడ పట్టణాల్లో మామూలుగా ఇప్పుడు బాంబేలో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే వాడు ఒక 10 లక్షలు పెడతాడు, కానీ ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే 10 లక్షలు కాదు, 10,000 కూడా పెట్టరు. అయితే ఇక్కడ 10,000 పెడతారు, 10 లక్షలు పెడతారని కాదు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక ఖాతాని ఇవ్వడం, ఒక అకౌంట్ హోల్డర్కి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా సదుపాయాలు ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఇంతకుముందు చెక్ బుక్, పాస్బుక్ అనేవాళ్ళు. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయగానే అతనికి ఒక ఏటీఎం కార్డు ఇస్తున్నాము, అతనికి ఒక ఇంటర్నెట్ బ్యాంక్ ఇస్తున్నాము. ఈ ఐడియా యాక్చువల్గా ఒక 6 నెలల 7 నెలల క్రితం ఇక్కడ బొమ్మూరులో పెట్టాలని చెప్పేసి అందులో ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది. కెనరా బ్యాంక్ త్రూఅవుట్ ఇండియా ప్యానింగ్ చేస్తూనే ఉన్నాము. సో దాంట్లో భాగంగానే మన రాజమండ్రి రీజనల్ ఆఫీస్ అయితే చేసి దాంట్లో కూడా కొన్ని బ్రాంచ్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే చేయాలనుకున్నామో ఫస్ట్ మా మెదడు మొదలైంది ఇటు సైడ్ బొమ్మూరులో వెంటనే కెనరా బ్యాంక్ పెట్టాలనే ఉద్దేశంతో వెంటనే రావడం జరిగింది. ఇక్కడ 2-3 ప్రిన్సెస్ చూసినా కానీ వెంటనే మాకు మిశ్రా గారు కనెక్ట్ అయ్యారు. సో ఏరియా కూడా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడే ఒకటే చోట కాన్సన్ట్రేటివ్గా 4-5 బ్యాంకులు ఉండటంతో కొద్దిగా మూవ్ అయ్యి ఊరికి దగ్గరగా రావాలని ఒక సదుద్దేశం, ఒక దీంతో యువతకి వచ్చామన్నమాట. సో అన్ని రకాలుగా అనుకున్నట్టుగా జరిగి ఈరోజు ఓనర్ గారు కూడా చాలా ఫస్ట్ అనుకున్న టైంకి అనుకున్న ప్రకారంగా అందించడంతో ఈరోజు మేము అనుకున్న టైంకి ఈ శాఖ బొమ్మూరు శాఖని ఈరోజు ప్రారంభించాలని చెప్పేసి ఏదైతే సంకల్పం ఉందో అది సిద్ధించింది. ఈ బొమ్మూరు శాఖ మన శ్రీనివాస్ గారు, మన డిఎం గారు చెప్పినట్లు 57వ శాఖ మన రీజనల్ ఆఫీస్లో. రీజనల్ ఆఫీస్ ఇక్కడే రాజమండ్రి కేవలం ఎదురుగుండానే ఉంది రీజనల్ ఆఫీసు.